ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. నువ్వు వాడికి గొయ్యి తీసావు, నువ్వే అందులో పడ్డావు. తమ్నేల్ చూసారా? విచిత్రమైన తమ్నేల్. అంటే ఆ తండ్రికి మనమందరం బిడ్డలమే. భగవంతుడికి వీడు దొంగ, వీడు దొర, వీడు హత్యలు చేశాడు, వీడు ఇంకోటి చేశాడు అట్లా ఉండదు. అందరూ బిడ్డలమే. ఒక బిడ్డ సన్మార్గంలో లేనప్పుడు, దుర్మార్గాన్ని ఆశ్రయించినప్పుడు, దుష్టుల సవాసంతో ఉన్నప్పుడు వాడిని ఆ చెర నుండి విముక్తిని చేసి సన్మార్గంలోకి తీసుకొస్తాడు బాబా. ఇది ముమ్మాటికి సత్యం. అవతరసీతు ఏతా ధర్మాంతే గ్లాని నాస్తికా నాహి తూలా విసిని జభజని దావిసి నానా లీలా అసంఖ్య రూపాని హరసేదీనాం చేతు సంకట దినరజనీ జయదేవ జయదేవ. చూడండి, అవతరించింది అందుకు భగవంతుడు మనుష్య రూపంలో. ఈ కథ అదే సూచిస్తుంది. పేర్లు చెప్పదలుచుకోవట్లా, కాకపోతే వారిని అడిగాను నేను, నాన్న ఇది చెప్పనా మన ఛానల్లో అని. అయ్యో తప్పకుండా చెప్పాలి గురువు గారు, నా అనుభవం 10 మందికి కూడా కనువిపోతుంది కదా, చెప్పండి అన్నాడు ఆ బిడ్డ. నిజంగా వాడికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఛానల్ ద్వారా శుభాశిస్సులు తెలియజేస్తున్నా. ఇద్దరు స్నేహితులు, అంటే 32 ఇయర్స్ ఉంటాయి, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు. ఇద్దరు స్నేహితులే, కానీ ఇద్దరు చక్కగా ఉన్నారు. వివాహం అయిపోయింది, కాలం గడుస్తుంది, ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్నారు. వీడికి ఏమైందంటే రెండో వాడికి కొంచెం డబ్బు అవసరమయ్యి రకరకాల మార్గాలు తొక్కటం ప్రారంభించాడు. ఎందుకంటే కొంతమంది స్నేహితులు చేరారు అతని చుట్టూత. రకరకాలైనప్పుడు ఒకరోజు అనుకోకుండా ఇతనికి 20,000 అర్జెంటుగా కావాల్సి వచ్చింది. ఎక్కడా దొరకల. అప్పుడు ఈ స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. వీడు మొదటి స్నేహితుడు మంచి బాబా భక్తుడు, మంచి బుద్ధి ఉన్నవాడు, సద్బుద్ధి ఉన్నవాడు. వాడు వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, సరిగ్గా మాట్లాడినది వేరే తీరు ఉండేది. వాడు ఇస్తాడో ఇవ్వడో అనేది ఈ కథ చెప్పిన స్నేహితుడికి, ఆ భక్తుడికి భయం. అందుకని ఏం చేశాడట, వెళ్ళి వీడు బాబా భక్తుడు కదా, వీడికి తెలుసుగా ముందు నుంచే, రే బాబా ఎంత గొప్పవాడు రా, నిజంగా సూపర్ రా, అసలు ఎన్ని అనుభవాలు రా, ఎన్ని అనుభవాలు. ఈ భక్తుడికి ఆనందం. అంతే కదా, మన ముందు ఎవరైనా బాబా గురించి మంచిగా మాట్లాడితే మనకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. వీడు ఆనందపడిపోయాడు. అరే నువ్వు నమ్ముతావా నమ్మవా, రాత్రి ఒక కళ వచ్చిందిరా, చెప్పనా అని అడిగాడు. ఈ మొదటి భక్తుడు సాయి భక్తుడు, అంటే నిజమైన సాయి భక్తుడు ఏమన్నాడంటే చెప్పరా అన్నాడు. రాత్రి కళ్ళలో బాబా కనపడ్డాడురా, నువ్వు కూడా కనపడ్డావు, నేనేమో టెన్షన్గా ఉన్నంట. వెంటనే బాబా నాకు ఇంకా ఉన్నారా గుర్తున్నాయి, కళ్ళలో కనపడి ఒరే ఈ బిడ్డ కష్టంలో ఉన్నాడురా, ఒక 20,000 వాడికి అని నన్ను చూపిస్తూ నీకు చెప్తున్నాడు రా బాబా. నాకు అదే ఏం అర్థం కావట్లేదురా. పొద్దున్నే లేచాను, టెన్షన్గా ఉంది. ఈ లోపల 10 o'clock ఫోన్ వచ్చిందిరా, వాళ్ళకి చెక్ ఇచ్చాను, అది బౌన్స్ చేసేస్తాం, 20,000 కట్టాలి అని చెప్పేటప్పటికి నాకు అసలు అర్థం కాలేదు. కానీ ఇది చెబితే ఆ డబ్బు కోసం నేను నాటకం ఆడుతున్నాను అనుకుంటావేమో అని చెప్పాలని చెప్పి వీడు నాటకం ఆడాడు. వాడు వెంటనే అరే ఇంత అద్భుతమైన కలరా, బాబా నీకు కనపడ్డాడు రా, ఎంత గొప్ప విషయం అంటే పాపం వాడు పులకరించిపోయాడు. 20,000 తీసుకొచ్చి ఇచ్చాడు. వాడు యాక్చువల్గా మిడిల్ క్లాస్, పాపం కష్టజీవి వాడు కూడబెట్టుకున్న డబ్బులు అవన్నీ 20,000 తెచ్చిచ్చాడు. వీడు తీసుకొని వెళ్ళిపోయాడు. 20,000 తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంక 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, నెల రోజులు అయిపోయింది. నెల రోజులు అయిపోయిన తర్వాత వాడు 20,000 తీసుకొని, ఎవరైతే డబ్బులు తీసుకుని వెళ్ళాడో వాడు 20,000తో పాటు ఇంకో 2,000 ఎక్స్ట్రా తీసుకొని 22,000 తీసుకొని ఇతని దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఏమైంది సమస్య, వీడు ఎప్పుడైతే 20,000 వాడికి ఇచ్చాడో వీడికి అవసరమైంది, పాప అత్యవసరమైంది. కానీ వాడు ఫోన్లు ఎత్తటంలో మనిషే కనిపించట్లా. ఏదన్నా అంటే కూడా వస్తున్నారు, వాళ్ళు వస్తున్నా, కొంచెం బిజీగా ఉన్నా, దాటేస్తున్నాడు. ఇతను 4 రోజుల తర్వాత ఈ డబ్బు తీసుకున్న భక్తుడు, నాకు కథ చెప్పిన భక్తుడు 22,000 తీసుకుని స్నేహితుడికి ఇచ్చి బోరుగా నేర్చాడు. వాడిని పట్టుకొని, ఎందుకు ఏడుస్తున్నావు ఏంట్రా అంటే, నేను అబద్ధం చెప్పాను రా, ఇంతకాలం స్నేహితాన్ని కూడా నేను మర్చిపోయాను రా నా అవసరం కోసం. నిజంగా ఆ రోజు బాబా కళలో కనపడలేదురా, బోరుగా నేర్చాడు. అబద్ధం రా అది, నీ దగ్గర డబ్బు తీసుకోవడం కోసం అలా బాబా పేరు చెప్తే ఇచ్చేస్తావని చెప్పి నేను తీసుకున్నాను రా, నిజంగా తప్పు చేశాను, వెన్నుపోటే నీకు అది, దయచేసి మన్నించు. కానీ బాబా నిజం ఇప్పుడు చెప్తున్నా, మామూలు వాడు కాదురా, ఏమైందిరా అని అడిగట్ట. వీడు 20,000 తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఎంజాయ్ చేశాడు. యాక్చువల్ అక్కడ ఏం వీడు ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు పెట్టుకున్నాడు 20,000.
ఆ తర్వాత ఏమైంది, అనుకోకుండా ఒక 10 రోజుల తర్వాత వీడికి ఒక మెసేజ్ వచ్చింది, నువ్వు ఒక లాటరీ గెలిచావు, ఆ లాటరీ సుమారుగా 5 కోట్ల రూపాయలు నువ్వు గెలిచావు, దానికి మీ 5 కోట్లు ఎట్లా చేర్చాలి, మీకు ఏం చేయాలి, మరి మీ డీటెయిల్స్ అన్ని మాకు కావాలి కదా అని జెన్యున్ గా మెయిల్స్ వస్తూ ఉన్నాయట. వీడు మెయిల్ పెడుతూ ఉన్నాడు. వాడు ప్రతిసారి 5,000 ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, అట్లా 50,000 లాగేశాడు వీడి దగ్గర. ఆ 50,000 వీడు ఇచ్చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఏంటి ఆ విషయం? అది బోగస్ కంపెనీ, వీడిని మోసం చేశారు అని. వీడికి వణుకొచ్చేసింది. 50,000 మరి వీళ్ళ స్థాయి కదా ఎక్కువ. 50,000 బోరం అనేది అయ్యో మోసపోయానే, అయ్యో ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ రోజు రాత్రి బాబా స్వప్నంలో నిజంగా కనపడ్డాట. కనపడి ఏమన్నాడు చూడండి, ఇదే మాట అన్నట్టు. అందుకే తమ్నేలు అదే పెట్టాం, వాడికి నువ్వు గొయ్యి తీసావురా, నీకు ఇంకొకడు గొయ్యి తీశాడులే అన్నట్టు బాబా. చూడండి, వాడికి నువ్వు గొయ్యి తీస్తే నువ్వు అందులో పడ్డావు, నువ్వు వాడికి తీసావు, నువ్వు పడ్డావు, నువ్వు తీసిన గొత్తులు నువ్వు పడ్డావు, వాడి పడ్డా. సన్మార్గంలో ఉండు, సజ్జన సాంగత్యం. వాడికి అర్థం కాల వరుడు, వీడిని అడిగాడు, అరే సజ్జన సాంగత్యం. ఆ తర్వాత అసలు విషయం అది ఎప్పుడైతే ఆ కళ వచ్చిందో ఇతనికి రియలైజేషన్ కలిగింది, తప్పు చేశా అని. అక్కడ ఇక్కడ అప్పు చేసి వీడి డబ్బులు వీడికి ఇచ్చాడు, అతను నష్టపోయాడు. ఆ తర్వాత నుంచి అర్థమయ్యి ఇవన్నీ వదిలేసి ఆ ఫ్రెండ్స్ మొత్తాన్ని కట్ చేసుకొని చక్కగా జీవించి మంచి ఉద్యోగం తెచ్చుకొని కష్టపడుతూ ఈ రోజున బ్రహ్మాండమైన స్థితిలో ఉన్నాడు ఆ పిల్లోడు. అతను చెప్పిన కథ అందరికీ చెప్పండి స్వామి అన్నాడు. నిజంగా ఇది 100% వాస్తవం. సాయి భక్తుడు, నిజమైన సాయి భక్తుడు భయపడాల్సిన పనిలా మన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. ప్రతి క్షణం మనల్ని ఆయన కాపాడటం ముమ్మాటికి సత్యం. కాబట్టి అటువంటి నమ్మకంతో మనం జీవిద్దాం, అద్భుతమైన అడుగులు వేద్దాం, ఆనందమయమైనటువంటి లోకంలో విహరిద్దాం. చూస్తూనే ఉండండి సాయి మానసి టీవీ లైవ్, సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్స్, సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.